కొంతమంది యువకుల్లో గడ్డం త్వరగా రాదు, వచ్చినా పూర్తిగా రాదు. దీంతో గడ్డం పూర్తిగా వస్తే బాగుండని వారు ఆలోచిస్తుంటారు. కొందరైతే రేజర్లతో షేవ్ చేసుకుంటారు, కానీ ఫలితం ఉండదు. గడ్డం పెంచుకునే వాళ్ళను చూసి బాధపడుతుంటారు. హార్మోన్ల ప్రభావం కారణంగా కొందరిలో గడ్డం రావడం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు గడ్డం అనేది స్టైల్కు సంబంధించిన అంశం కావడంతో తమకు కూడా తొందరగా గడ్డం వస్తే బాగుంటుందని ఈనాటి యువత భావిస్తుంటారు. మరి గడ్డం వేగంగా పెరగాలంటే, తొందరగా రావాలంటే ఈ వీడియోలో పేర్కొన్న టిప్స్ పాటిస్తే చాలు. షేవింగ్ చేయడం వల్ల గడ్డం వస్తుందనుకోవడం సరికాదు. ముఖంపై వెంట్రుకలు సరిగ్గా రాకముందే షేవింగ్, ట్రిమ్మింగ్ చేయడం వల్ల ముఖం గరుకుగా మారుతుంది. కాబట్టి ఈ పనులను మానుకోవాలి. యూకలిప్టస్ నూనెను ఆలివ్ నూనెతో లేదా నువ్వుల నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేసుకొని 20 నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. రోజ్బెర్రీ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి గడ్డంపై రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మరసంతోనూ గడ్డం వేగంగా వచ్చేలా చేయవచ్చు. 2 స్పూన్ల నిమ్మరసాన్ని 1 స్పూన్ దాల్చిన చెక్క పొడితో కలిపి గడ్డంపై రాసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం, ప్రశాంతంగా నిద్రించడంతో పాటు ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. పోషకాహారం తీసుకుంటూ రోజుకు 8 గ్లాసుల నీటిని తాగడం అనేది గడ్డం త్వరగా రావడానికే కాదు, ఇది ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. ఆవాల ఆకులను పేస్టులా చేసి ఉసిరి నూనెతో కలిపి గడ్డం రావాలని అనుకుంటున్న చోట పట్టించాలి. తరువాత నీటితో కడిగేయడం వల్ల గడ్డం వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఈ వీడియోలో తెలిపిన చిన్న ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ గడ్డం తొందరగా వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ట్రిమ్మింగ్లు, షేవింగ్లు చేసుకొని మీ ముఖాన్ని పాడు చేసుకోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.